తిరుపతి జిల్లా జీవకోన సత్యనారాయణపురం రాఘవేంద్ర నగర్ లో ఉన్న మేలు మరువత్తూర్ ఆదిపరాశక్తి గుడిలో అధ్యక్షులు కుప్పస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి గరిక అలంకారం చేసి జీవకోన సత్యనారాయణపురం రాజీవ్ గాంధీ కాలనీ పురవీధిలో ఊరేగించారు. ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకం చేసి హారతులిచ్చి నైవేద్యం పెట్టారు. సాయంత్రం 6 గంటలకు గరిక అలంకారం చేసి అమ్మవారి పటం ముందు పెట్టి పూజలు నిర్వహించారు. తర్వాత పురవీధిలో ఊరేగించగా తీసుకువెళ్తూ ఓం శక్తి పరాశక్తి అని భక్తులు ఆనందంగా చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు మహిళలు తండోపతండాలుగా రావడం విశేషం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కుప్పస్వామి, గంగాధరం, మణి, ఉమాపతి, సుబ్రమణి, ధన, సుధా గణేష్, మురుగయ్య, ముత్తు మరియు ఓం శక్తి భక్తులు పాల్గొన్నారు. నాలుగోసారి వేస్తున్నాను. నాకే కాదు, ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఓం శక్తి అమ్మ చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ కుప్పస్వామి స్వామి గారు మండలం ఈ స్వాముల వారు బాగా ప్రతి ఒక్కరిని కేరింగ్ చేయడం, మమ్మల్ని ఇది నేను 4వసారి వెళ్తున్నాను. ఈ స్వాముల వారు బాగా అందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళే విధంగా మంచి బస్ ఫెసిలిటీస్ని పెట్టాడు. మాకు ఉదయం నుంచి ఇక్కడ స్వాముల వారు అన్నదాన కార్యక్రమాలని పెట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకుంటున్నాము. ఇప్పుడు గరిక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము. మాకు ఈ ఓం శక్తి అమ్మ మాలను వేయడం వల్ల మా ఫ్యామిలీలోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో సుఖ సంతోషాలు వెల్లువిరిసేలాగా అమ్మవారి యొక్క దీవెనలు మా అందరిపైన కురిపిస్తూ ఆ మేలుమల్లెత్తూరమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ డిసెంబర్ మాసంలో ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో వారి కుటుంబాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఉపవాసాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు. ఇది ఎందుకు ఆచరిస్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఈ రెడ్ కలర్ దుస్తులను పేద ధనిక వర్గ అనేటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ ప్రతి ఒక్కరూ సమానంగా భావిస్తూ ఈ మాలను ధరిస్తున్నాం. మా యొక్క కష్టాలను మా బాబుకి హెల్త్ బాగాలేకుండా కూడా ఆ అమ్మవారిని వేడుకోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఎలాంటి కష్టాలు లేవు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంది. నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఈ ఓం శక్తి అమ్మ మాలను ధరించడం వల్ల ఒక నమ్మకం, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క వ్యాపార రీత్యా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక వాళ్ళ యొక్క పిల్లల విద్యాభ్యాసాలు ముందుకు నడుస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి హౌసెస్ కట్టుకోవడం కానీ ఇలాంటివన్నిటిని ఆమె తీరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిసెంబర్ మాసంలో ఈ మాలను ధరించి అమ్మవారిని మేలుమల్లెత్తూరుకి వెళ్ళి దర్శించుకుంటే ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తూ మాలను ధరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా గాని నమస్కారం తెలుపుతూ ఓం సత్తి పరాశక్తి తిరువడి శరణం గురువడి శరణం గురు పాదాలే శరణం. ఓం సత్తి పరాశక్తి అమ్మ వైపాడు మండలం. ఇది అమ్మవారి వైపాడు మండలం అంటే ఇరుముడి మాల వేసి ఇరుముడి కట్టి అమ్మవారికి 5 రోజులకి 7 రోజులకి 9 రోజులకి అమ్మవారి చేత పెట్టి 9వ రోజు 5వ రోజు అన్నా ఎత్తుకొని పోయి అమ్మవారికి ఇరుముడి మేలు మరువత్తూరు ఆదిపరాశక్తికి తల్లికి దాన్ని చెల్లించాం. ఆ టెంకాయి మన దాంట్లో పసుపు కుంకుమ వెన్నీ వేసి అమ్మవారికి దర్శనం మన కోరికలు తీర్చేదానికి మనం ముక్కుకొని అమ్మవారికి పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఇంకా ఏదో వాళ్ళ కష్టాలు, రైతులు కానీ ఇంకా ప్రజలు కానీ ఏదైనా వ్యాపారం ఉద్యోగంలో బండ్ల వ్యాపారం అన్నీ అమ్మ జాగ్రత్తగా కాపాడి చేస్తుంది. దానివల్ల ఇది మేము 20 సంవత్సరాలుగా ఈ మండలంలో రాఘవేంద్ర నగర్ సత్యనారాయణపురం రాఘవేంద్ర నగరు CR 41 ఆ మండలంలో మాల వేసి ఇన్ని రోజులు ధరించి అమ్మవారికి ఇరుముడిగా యాత్రగా పోయి అమ్మవారికి చెల్లిస్తాం. దీనిలో అమ్మవారి ఎవరు మేము బలవంతంగా డబ్బులు అమౌంట్ ఇంత అంతని అడగం. వాళ్ళు కోరింది అమ్మవారికి ఇంతని వాళ్ళు ఇరుముడి చెల్లిస్తారు. వాళ్ళ కోరికలు తీరొస్తుంది అమ్మ, వాళ్ళ కష్టాలన్నీ తీరొస్తుంది. అందుకే మేము ఈ అమ్మవారి వైపాడు మండలం
మాల వేసి ధరించి అమ్మవారికి ఇరుముడి కట్టి పంపిస్తున్నాం. సంవత్సరానికి ఈ ఏరియాలో 500 ఇరుముడేలైనా పోతుంది రాఘవేంద్ర నగర్లో. అమ్మవారికి ప్రతి సంవత్సరము మేము అమ్మవారికి ఆ 1 నెల 2 నెలల వరకు ఉంటుంది అమ్మవారికి ఇరుముళ్ళు. అంతవరకు వచ్చే వాళ్ళకి ఇరుముడి కట్టి వైపాడు మండలంలో పంపిస్తున్నాం. ఓం సత్తి పరాశక్తి, తిరువడి శరణం, గురువడి శరణం. ఒక 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అందరికి ప్రజలందరూ భోజనం చేసి ఉండి ఈ గరిగెత్తి ఆయన కూడా ఒక్క పొద్దుతో ఉండి అమ్మవారిని ఆయన నెత్తిన పెట్టి తల ముందు పెట్టుకొని ఊరెంపుక మోసుకొని వాళ్ళు వచ్చి అమ్మవారిని పూజా కార్యక్రమం చేసుకుని నిలుపుతాం. ఓం సత్తి పరాశక్తి. చంద్రల్ కుమార్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ చల్లగా జీవించగా వాళ్ళ అమ్మ నాయన ఆశీర్వాదంతో ఈ మండలం ఓం శక్తిని జరుగుతుంది. మీరు అందరూ అందరూ ఏమి వీళ్ళు ఎర్రగుడ్డ కట్టుకున్నారే, వీళ్ళు ఏమి ఎవరిని ఇది అమ్మ కోరికలు మన తీర్చే కోరికలే ఆడు ఉండేవాళ్ళు ఆడిపోతున్నాం. అందువల్లే మనం మన తమిళనాడులో ఆ శక్తికి అంత మనకు కోరిన వరాలు ఇచ్చే శక్తి అమ్మ. ఓం శక్తి పరాశక్తి.